ప్రైజ్ ద లార్డ్. ఈ దినము దేవుని వాగ్దానము. దేని విషయములోనూ నీవు దిగులు పడవద్దు, యేసయ్య నీకు సహాయము చేయును. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియమైన వారలరా, దేవాది దేవుడు నేటి దినము నీకు బయలుపరిచిన వాగ్దానము దినవృత్తాంతముల 2వ గ్రంథము 32వ అధ్యాయము 7వ వాక్యము. మీరు దిగులు పడకుడి, ధైర్యము విడువకుడి. అష్షూరు రాజుకైనను అతనితో కూడనున్న సైన్యమంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయమొందవద్దు. అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయము మనకు కలదు. దేవునికి స్తోత్రం. ప్రభువునందు ప్రియమైనటువంటి వారలరా, దేవుని బిడ్డలకు సహాయము దేవుని యొద్ద నుండే కలుగుతుంది. ఆ సహాయము, ఎక్కువ సహాయము మనకు కలదు అని ఇక్కడ రాజు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభువునందు ప్రియమైన వారలరా, ఈ యొక్క లేఖన భాగంలో మనము చూచిన ఈ మాట, ధైర్యము విడువకుడి అన్న మాట, యెహోషువతో దేవుడు మాట్లాడిన మాట, దేవుడు యెహోషువాకి ఇచ్చిన వాగ్దానము. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వాక్యము. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను గదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును అని దేవుడు వాగ్దానం చేశాడు యెహోషువకు. నడిచే మార్గములో మనము కొన్ని సందర్భాలు, కొన్ని సంఘటనలు చూస్తున్నప్పుడు దిగులు పడుతూ ఉంటాం. మనము మన ధైర్యాన్ని విడిచిపెడుతూ ఉంటాం. కానీ దేవుడు ఈ దినమిచ్చిన వాగ్దానము, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకము అని వాగ్దానం చేశాడు. క్రీస్తునందు ప్రియమైన కుమారుడా, కుమార్తె, దేని విషయములో నీవు దిగులు పడుతూ ఉన్నావో దాని గురించి నీవు దిగులు పడవద్దు, దిగులు చెందవద్దు. దేవుడు నీకు సహాయము చేస్తాడు అని నేటి దినము పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఈ వాగ్దానము నీకు ఇవ్వబడి ఉంది. నీ కుటుంబ విషయములోనైనా, నీ ఉద్యోగ విషయంలోనైనాను సరే, ఆరోగ్య విషయంలోనైనాను, ఆర్థికంగానైనాను నీవు దిగులు పడుతూ ఉంటే, నీవు బాధపడుతూ ఉంటే దేవుడు చూస్తూ ఉండేవాడు కాదు. గనుక ఎక్కువ సహాయము మనకు కలదు అని ఇక్కడ వాగ్దానము చేయబడి ఉంది. గనుక ఈరోజు నీవు దేని గురించి కూడా దిగులు చెందకుండా ధైర్యముగా ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈరోజు ఈ వాగ్దానము నీకు ఇవ్వబడినప్పుడు ఆ దేవుడు నీ యొక్క చింతలన్నీ ఎరిగినవాడు. నీవు దిగులు పడుతూ ఉన్నప్పుడు నీ వైపు చూస్తూ ఉన్నవాడు గనక నీకు సహాయం చేయడానికి ఆయన సంసిద్ధముగా ఉన్నాడని నీవు గ్రహించాలి. ఎందుకంటే మనము ఆరాధించే దేవుడు మనకు సమీపముగా ఉన్న దేవుడు. మనకు సమీపముగా ఉన్న దేవుడు సహాయము చేయువాడు. సహాయము చేయకుండా ఉండుటకు ఆయన హస్తము కొరచకాలేదు. గనక నీవు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నీ విశ్వాసము, నీ యొక్క జీవితములో నీవు దేని గురించి దిగులు పడుతూ నీవు బలహీనమైపోతూ ఉన్నావో దేవుడు నీ ప్రార్థనకు సహాయమును అనుగ్రహిస్తాడు. ఇక్కడ రాయబడిన మాట దినవృత్తాంతముల 2వ గ్రంథం 32వ అధ్యాయము 7వ వచనములో, మీరు దిగులు పడకుడి, ధైర్యము విడువకుడి. అష్షూరు రాజుకైనను అతనితో కూడనున్న సైన్యమంతటికైనను మీరు భయపడవద్దు. ఈ లోకములో ఏ సమస్యని ఎదురుగా నిన్ను భయపెట్టేదిగా ఉన్నా వాటిని చూసి నీవు దిగులు పడవద్దు, నీ ధైర్యమును విడవవద్దు అని ఆ ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ధైర్యముగా ఉన్నామంటున్నాడు. భయపడవద్దు, విస్మయం పొందవద్దు. అతనికి కలిగి ఉన్న సహాయము కంటే, అంటే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, మనుషుల బలము శరీర బలము,
కానీ దేవుని బలము, ఆయన హస్తబలము సాహస కార్యములు చేస్తాయి. ఆ హస్తబలము సహాయం చేస్తాయి. కనుక ఆ దేవాది దేవుని అధిక సహాయము నీకు సదా తోడై ఉండునుగాక. ఆమెన్. ప్రార్థన. పరిశుద్ధుడువైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, అవును నాయన, అష్షూరు రాజు కంటే అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయము మాకు కలదు అని వాగ్దానం చేసిన దేవుడవు. ఆ సహాయము నాయన మా ప్రియ బిడ్డలకు మీరు కలుగచేసి వారి విశ్వాసమును బలపరిచి మీరు మహిమను పొందమని, ప్రతి అవసరత మా ప్రియ బిడ్డల జీవితాలలో నాయన మీరు కృప చూపించి కార్యాన్ని జరిగించి మహిమ ఘనత ప్రభావాలు పొందుమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించినవన్నీ పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన క్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని సన్నిధి, సహాయము, సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు రాకడ పర్యంతము వరకు నీకు సదా తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. ప్రభువునందు ప్రియమైన కుమారుడా, కుమార్తె, ఈ వాగ్దానమును ఇతరులకు షేర్ చేసి వారు దేని గురించి దిగులు పడుతున్నారో వారిని ధైర్యపరచు. అట్టి కృప దేవుడిని నీకు అనుగ్రహించి నన్ను దీవించునుగాక. ఆమెన్.